వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సిద్దిపేట నుంచి మైనార్టీ నాయకులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. పట్టణంలోని 29వ వార్డు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బాసత్ ఆధ్వర్యంలో సుమారు 20 కార్లలో దాదాపు 100 మంది కార్యకర్తలు సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారస పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగు పడుతున్న సందర్భంగా తమకు ఒక పండుగలా అనిపిస్తుందన్నారు. ఇవాళ మన తెలంగాణలో జరుగుతున్న ఈ పండుగ లాంటి సందర్భం మన టీఆర్ఎస్ పార్టీని స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు అవుతుంది. అందుకు సిల్వర్ జూబ్లీగా జరుపుకుంటున్నాం. మనం 2009లో మన కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం మాటెత్తినారు. 2001లో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికీ దాదాపు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి 2014లో మనకు రాష్ట్రం సాధించి ఆ తర్వాత ఎలక్షన్లో నిలబడి ప్రభుత్వం కూడా సాధించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ద్వారా. సో దానికోసం ఇవాళకి 25 సంవత్సరాలు అవుతుంది. దాని ద్వారా ఈ సిల్వర్ జూబ్లీని మేము ఆనందంగా ఒక పండగలా జరుపుకుంటున్నాం. ద్వారా వరంగల్కి వెళ్ళడం జరుగుతుంది. సిద్దిపేట నుంచి భారీ ఎత్తుగా ఎంతోమంది యువకులు, విద్యార్థులు మరియు పాదయాత్రలు చేయడం జరిగింది. ఇక తర్వాత చాలామంది ఎవరైతే మిగిలి ఉన్నామో మరి యువత మళ్ళీ తన భారీ కాన్వాయ్లతో 29వ వార్డు నుంచి బాసిత్ భాయ్ వార్డు నుంచి భారీ ఎత్తున కార్లతో మేమందరం ఈరోజు బయలుదేరుతున్నాం. కేసీఆర్ మాట్లాడే విషయాలు మేమందరం వినాలని ఒక కోరిక. మరియు ఇలాంటి సిల్వర్ జూబ్లీ ఆల్ ఓవర్ ఇండియాలోనే పెద్ద పొలిటికల్ మీటింగ్ అని మేమందరం చాలా ఆనందంగా విజయవంతం చేయాలనే ఒక ఆలోచనతోని అందరం బయలుదేరడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వం ఉండడం వల్లనే మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరియు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందొస్తున్న యువతకు మరియు ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 25th సిల్వర్ జూబ్లీ అనేది మనకు ఒక పండుగ లాంటిది. హరీష్ అన్న పిలుపు మేరకు ఈరోజు కేసీఆర్ గారి యొక్క మాటలను మనం అందరం వినాలి, మనం ముందుబాటుగా ఉండాలని చెప్పి మా యొక్క మనవి.